ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు సర్వం సిద్ధమైంది. 6 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి సుమారు 90 దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. కోట్లాది మంది ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్న ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యున్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆయన భౌతిక కాయాన్ని టెహరాన్లోని గ్రాండ్ మోసల్లా ప్రార్థనా ప్రాంగణానికి తరలించారు. వేలాది మంది ప్రజలు అక్కడికి చేరుకుని తుది నివాళులు అర్పిస్తున్నారు. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ఇరాన్ జెండాలను చేతబట్టి భావోద్వేగంతో ఖమేనీకి వీడ్కోలు పలుకుతున్నారు. జులై 4 నుంచి 6వ తేదీ వరకు టెహ్రాన్లో ఖమేనీ భౌతిక కాయాన్ని సందర్శించేందుకు సాధారణ ప్రజలకు అవకాశం కల్పించనున్నారు. అనంతరం రాజధాని నగరంలో భారీ అంతిమయాత్ర నిర్వహించనున్నారు. జులై 7న షియా ముస్లింల ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం ఖోమ్కు ఖమేనీ పార్థివ దేహాన్ని తరలిస్తారు. జులై 8న ఇరాక్లోని పవిత్ర నగరాలు నజఫ్, కర్బలాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. చివరగా జులై 9న ఖమేనీ స్వస్థలం మష్హద్లోని ఇమాం రిజా పవిత్ర క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించి భౌతిక కాయాన్ని ఖననం చేయనున్నారు. ఈ 6 రోజుల అంతిమ యాత్రలో 2 కోట్ల మందికి పైగా పాల్గొంటారని ఇరాన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద అంతిమ యాత్రల్లో ఒకటిగా ఈ కార్యక్రమం నిలవవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో టెహ్రాన్, ఖోమ్, మష్హద్ నగరాలతో పాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. సైన్యం, రెవల్యూషనరీ గార్డ్స్, పోలీసు బలగాలను భారీగా మోహరించారు. డ్రోన్ నిఘా, ప్రత్యేక భద్రతా వ్యవస్థలతో ప్రతి కదలికను పర్యవేక్షిస్తున్నారు. ఖమేనీ మరణం తరువాత దేశ అత్యున్నత నాయకత్వ బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ భద్రతా కారణాలతో అంత్యక్రియల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు. అమెరికా ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ప్రజల్లోకి రాలేదు. ఈ అంత్యక్రియలకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 దేశాల ప్రతినిధి బృందాలు హాజరవుతున్నాయి. భారత ప్రభుత్వం తరపున కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా, బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ సయ్యద్ దాటా హస్నైన్ పాల్గొంటున్నారు. అలాగే విదేశాంగ శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో పాటు పలువురు ప్రముఖులు ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కానున్నారు. ఖమేనీ అంత్యక్రియలు ఓ జాతీయ కార్యక్రమంగా మాత్రమే కాదు, మధ్యప్రాచ్య రాజకీయాలు, ఇరాన్ భవిష్యత్ నాయకత్వం, ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై ప్రపంచ దృష్టిని కేంద్రీకరించిన కీలక ఘట్టంగా మారింది. యావత్ ప్రపంచం దృష్టి ఇప్పుడు ఇరాన్ పైనే నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.